ఈటీవీ ఆధ్వర్యంలో సాయంత్రం తణుకులో నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగు మాసాల కల్లా ముఖ్యమైనది శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో పూజలు చేయడం ద్వారా శివకేశవులను ఆరాధించడం ద్వారా మంచి జరుగుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ కార్తీక మాసం ఆరంభం నుంచి కూడా చివరి వరకు భక్తులు అత్యంత నియమనిష్టలతో పూజలు, వ్రతాలు, నోములు, ముఖ్యంగా దేవాలయాలకు వెళ్ళి ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేస్తూ ఉంటారు. తమ కోరిన కోరికలు నెరవేరడంతో పాటు తమ మొక్కులు కూడా నెరవేర్చుకునే విధంగా ఈ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే తెలుగులో అత్యంత ప్రాముఖ్యత న్యూస్ ఛానల్గా ఉన్నటువంటి ఈటీవీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్ ఆధ్వర్యంలో ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి ఏటా ఈ కార్తీక దీపోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మాసంలో అటు విశాఖపట్నంలో నర్సీపట్నం నుంచి ఈ ప్రతి ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో ఈ కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఉన్నటువంటి నూలి మైదానంలో ప్రస్తుతం ఏదైతే మనం ఉన్నామో ఈ మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ కార్తీక దీపోత్సవం అయితే నిర్వహిస్తారు. మనం చూడవచ్చు, ఇది ప్రధాన వేదిక. ఈ వేదిక మీద నుంచే అవధానులు అలాగే ప్రవచనకర్తలు కూడా వారి ముఖ్యమైన సందేశాన్ని కావచ్చు, అలాగే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను కావచ్చు ఈ వేదిక మీద నుంచి భక్తులకి ఉపదేశిస్తారు. మనం చూస్తే ఏదైతే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అని మనం ఎందుకు అంటున్నాం అంటే, మన వేదిక మీద చూడవచ్చు, ఒకవైపున శివుడు, మరోవైపున విష్ణువు, వీళ్ళిద్దరిని కూడా ఆరాధిస్తారు. కాబట్టి వీళ్ళిద్దరినే ముఖ్యమైన దేవుళ్ళ ప్రతిరూపాలుగా ఇక్కడ వేదిక మీద పెట్టడం జరిగింది. అలాగే దీనికి సంబంధించిన పూజా క్రతువునికి సంబంధించినటువంటి విశిష్టతను కూడా ఎవరైతే వేదికను అలంకరిస్తారో ఆ అలంకరించినటువంటి వేద పండితులు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, ముఖ్యంగా ఇవాళ ఎవరైతే ప్రవచనకర్త ఉన్నారో గుర్తి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి విశిష్టతను తెలియజేస్తారు. అలాగే 2 గంటల పాటు 6 గంటల నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమవుతుంది. 6 నుంచి 8 గంటల వరకు పూర్తిగా 2 గంటల వరకు కూడా ఎవరైతే మహిళలు హాజరవుతారో ఈ కార్తీక దీపోత్సవానికి, ఈ హాజరయ్యేటువంటి మహిళలకు పూర్తిగా కిట్లు, ఏదైతే పూజకు సంబంధించినటువంటి పూజా సామగ్రిని పూర్తిగా ఉచితంగా ఇక్కడే ఇస్తారు. అందులో పూజా సామగ్రిని ఎలా ఏ సమయంలో పూజ చేస్తే మంచిది ఆ విశిష్టతను కూడా తెలియజేస్తారు. మనం ఇక్కడ చూస్తే గ్రౌండ్లో ఏదైతే మైదానంలో ఉన్నామో ప్రతి ఒక టేబుల్ అయితే ఏర్పాటు చేశారు. గ్రీన్ మ్యాట్ మీద టేబుల్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కి కూడా ఇద్దరేసి కూర్చునే విధంగా కూడా మనకి ఇక్కడ ఏర్పాట్లు చూడవచ్చు. మనం ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రమిదల్లో దీపారాధన చేస్తారు. ఇది కిట్టు, కార్తీక దీపోత్సవం కిట్టు సంబంధించి దీని మీద రాశారు స్పష్టంగా. ఇందులో కిట్లో సంబంధించినటువంటి నువ్వుల నూనె డబ్బా, అలాగే మంచినీళ్ళ సీసా, దాంతోపాటు అగ్గిపెట్ట, ఒత్తులు ఇవన్నీ ఉంటాయి. ఇద్దరు సౌకర్యంగా కూర్చొని పూజ చేసే విధంగా కూడా ఈ టేబుల్ ఏర్పాటు చేశారు. అలాగే టేబుల్కి మధ్యలో మనం చూస్తే కూడా చాలా స్థలం కూడా ఉంది. ఎందుకంటే మహిళలందరూ కూడా చీరలు ధరించి ఒక సంప్రదాయ వస్త్ర రీతిలో వస్తారు. కాబట్టి దీపారాధన చేసినప్పుడు వాళ్ళ చీరలకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా ఈ ఏర్పాట్లు అయితే మనం చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. మరి ఆ టేబుల్కి కూర్చున్న దానికి ఇంత గ్యాప్ ఉంది. మరి ఒక టేబుల్ మధ్య అడుగు దూరం కూడా ఉంది. అంటే ఒకరి నుంచి ఒకరికి తగలకుండా కూడా ఏర్పాట్లు అయితే ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఈ ఏర్పాట్లు కూడా అవుతాయి. సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ లోపలికి ఎవరైతే ఇప్పటికే పాసులు జారీ చేశారు, ఈ జారీ చేసి పాసులు తీసుకున్న వాళ్ళందరూ కూడా సాయంత్రం 5 గంటల నుంచి గ్రౌండ్లోకి అనుమతిస్తారు. 5 గంటల నుంచి వాళ్ళందరూ ఆసీనులు అవుతారు. 6 గంటల నుంచి కూడా మనకి ప్రత్యక్ష ప్రసారం పూర్తవుతుంది. ఎవరైతే మైదానంకి వచ్చి అంటే పాసులు అందుబాటులో లేక మైదానానికి రాలేకపోతారో వాళ్ళందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, అలాగే ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్, ఈ 3 ఛానల్లో కూడా పూర్తిగా 2 గంటల పాటు పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. వారి ఇళ్లలో కూర్చొని అనుకూలంగా సౌకర్యవంతంగా వాళ్ళు ఇక్కడికి రానేళ్ళు వాళ్ళు అక్కడ కూర్చొని ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని పూర్తిగా చూస్తూ ఇక్కడ ఏదైతే నియమాలు ప్రవచనకర్తలు ఎవరైనా ఉన్నారో పూజా కార్యక్రమాన్ని ఏ విధంగా అయితే చెప్తున్నారో అదే కార్యక్రమాన్ని వాళ్ళు పూర్తిగా ఇంటి దగ్గర కూర్చొని ప్రత్యేక ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఇది ఈ మరికొన్ని గంటల్లో ఈ పూర్తి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. దాదాపు ఇప్పటికే పూర్తి కావచ్చు. 6 గంటల నుంచి లైవ్ మొదలవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, తణుకు పట్టణం నుంచి.